ఐకానిక్ క్యారెక్టర్ని ఆయన లాస్ట్లో ఫోన్ మాట్లాడేసిన తర్వాత కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతారు కదా, ఆ క్యారెక్టర్ కనపడుతుంది నీకు. ఇండియన్ 2లో చెడగొట్టేశారు. ఇష్టం. ఇట్స్ నాట్ సేనాపతి. ఇష్టం. నాకు ఎలా అనిపించింది అంటే ఇంపోస్టర్ లాగా అనిపించింది. ఎవరో సేనాపతిని చూసి స్టడీ చేసి ఇంపోస్టింగ్ చేస్తున్నట్టు అనిపించింది. సేనాపతి వైఫ్ ఎప్పుడైతే ఇద్దరు కలుస్తారో పాట మధ్యలో రెహమాన్ కొడతాడు మా బీజిఎం లా 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 అని చెప్పి రాగానే కంపు మాస్టర్ అన్న. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ. నాట్ సారీ. సెటప్ అంతా మారింది. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దట్ వీఆర్ షూటింగ్ ఇన్ దిస్ లొకేషన్ అనమాట. లొకేషన్ అంటే పెద్ద పెద్ద పదాలు ఎందుకు కానీ, బట్ ఈ బాల్కనీ ఈ ప్లేస్లో మేము కొన్ని న్యూమరస్ కాన్వర్సేషన్స్ పెట్టుకున్నాం. ఓవర్ స్పాన్ ఆఫ్ లాస్ట్ 6 years. ఎస్, అబౌట్ లైఫ్, అబౌట్ మూవీస్, అబౌట్ ఎవ్రీథింగ్. అంతే. యా, కానీ ఫర్ ది ఫస్ట్ టైం మిమ్మల్ని ఒక పార్ట్ చేస్తున్నాం అనమాట ఈ కాన్వర్జేషన్లో, ఈ లొకేషన్లో. సో పవన్, టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ భారతీయుడు. ఎస్. యా, భారతీయుడు యాజ్ ఎ హోల్. అంటే యా, అది పార్ట్ 1 గురించి మాట్లాడుకుంటాం, పార్ట్ 2 గురించి ఇంకా కాన్వర్జేషన్ ఎలా వెళ్తే అలామో. అంతే అంతే. వెరీ సింపుల్. నో రిస్ట్రిక్షన్స్. యా, నో రిస్ట్రిక్షన్స్. క్షమించండి నా ముఖం కొద్ది నిద్రమత్తులో ఉంటే బాంటెక్కెల్సి ప్లస్ డోలో ఎఫెక్ట్. అది జస్ట్ సే ఇట్స్ హ్యాపెన్స్ గైస్, వర్షాకాలం అండ్ ఆల్. సో వయసా ఇచ్చే అయిపోతుంది. అండ్ ఇప్పుడు వరకు మన పాడ్కాస్ట్కి పేరు లేదు, ఇప్పటి నుంచి పెడదాం అనుకుంటున్నా. బాబాయ్ నామకరణం. సో గైస్, వీఆర్ నేమింగ్ అవర్ పాడ్కాస్ట్ సోది చెబుతా అనమాట. నైస్. మీలో ఎవరన్నా కొత్తగా వస్తే మాత్రం టైటిల్లో ఉంటుంది నాన్ సెన్స్ అని. గో సబ్స్క్రైబ్. అలాగే నాకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వీడియోస్ చెక్అవుట్ చేయండి. స్టార్ట్ చేసేద్దాం. సో మామ, ఫస్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ ది కాన్వర్జేషన్ లైక్ దిస్. టెల్ మీ యువర్ పర్సనల్ స్టోరీ అబౌట్ నువ్వు అసలు భారతీయుడు ఎప్పుడు చూసావు, ఏమన్నా గుర్తుందా నీకు? అసలు నీకు ఎలా ఇంట్రడక్షన్ అయింది ఆ సినిమా, లేకపోతే లైక్ శంకర్ గారి ఫిల్మోగ్రఫీ కానీ? ఫస్ట్ టైం ఎప్పుడు చూసానో గుర్తులేదు కానీ అప్పట్లో పాటలిని పచ్చని చిలుకలు తోడుంటే ఆ సాంగే ఎక్కువ ఈ జెమినీ మ్యూజిక్ లో కానీ వాటిలో ఎక్కువ వేసేవాడు. అది విన్న తర్వాత అరే సూపర్ ఉంది సినిమా. మేబీ ఆఫ్టర్ అపరిచితుడు అప్పట్లో డౌన్లోడ్ చేసిన DVD టారెంట్ ఉంటుంది కదా, టారెంట్స్ పైరెట్ బే డౌన్లోడ్ పెడితే చాలా రోజు పట్టేది. అలా చేసి చూసిన సినిమా అనమాట. సో క్రేజీ అనిపించింది అప్పుడే. ఓ ఈ మనిషి అసలు ఓకే, శంకర్ అంటే ఎవరు ఈయన అనే లోపు చూసి తెలుసుకున్న సినిమా. శివాజీ మధ్యలో అపరిచితుడి మధ్యలో చూసి తెలుసుకున్న సినిమా. ఓకే, అంటే నాకు పర్సనల్లీ ఏంటంటే మా మమ్మీకి కమల్ హాసన్ అంటే చాలా ఇష్టం. ఎలా అంటే మా మమ్మీకి కమల్ హాసన్ సినిమా అనుకో, టీవీలో వచ్చింది అనుకో, కమల్ హాసన్ సినిమాల్లో ఏదో ఒకటి కొత్తగా ఉంటుందిరా నేను చూస్తా అనేవారు అనమాట. మా మమ్మీకి ఇప్పుడు నాకు బాగా గుర్తు, మా స్కూల్ టైంలో ఫ్రమ్ మై 6th to 10th మా మమ్మీ, నేను, తమ్ముడు ఉండేవాళ్ళం. డాడీ వేరే చోట ఉండేవారు కదా. రాఘవన్ సినిమా వచ్చింది మా. అప్పట్లో పడుకోవడం అంటే 10-10:30కి పడుకుండిపోవాలి అనేది మా కాన్సెప్ట్ అనమాట. కానీ రాఘవన్ అనే సినిమా జీ సినిమాలలోనే, జీలోనే ఎందులోనే వస్తే, జీ తెలుగులో ఎగ్జాక్ట్లీ నైట్ అంతా కూర్చొని చూసాం. ఆ సినిమా మా మమ్మీకి తెగ నచ్చింది. అదేంటి, అదొక ప్రాపర్ సైకో థ్రిల్లర్ కదా, ఇన్వెస్టిగేషన్ డ్రామా. అది మమ్మీకి తెగ నచ్చింది. చూసావా కమల్ హాసన్ సినిమాలు ఇలా కొత్తగా ఉంటాయి అది ఇది అని అనేవారు. అప్పుడు మమ్మీ చెప్పేవారు అనమాట, కమల్ హాసన్ ఇది ఒక్కటే కాదు బోల్డ్ సినిమాలు తీశారు, భారతీయుడు బాగుంటుంది, నాయకుడు అనే సినిమా ఉంటుంది అది బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్ స్టఫ్ కదా. అండ్ అలాగా భారతీయుడు అంటే ఏ సినిమా అంటే ఈ పచ్చని చిలుకలు తోడుంటే పాటను చూడు, అది భారతీయుడు. ఇందులో కమల్ హాసన్, ముసలాయన కమల్ హాసనే చేశారు, ఇంకో పడిచైనా చేశారంటే ఆ టైంలో ఆఫ్టర్ శివాజీ, అపరిచితుడు, శివాజీ తర్వాత రోబో ముందు. ఓకే, ఎగ్జాక్ట్లీ. అంటే ఒక పర్టికులర్ కామెడీ సినిమాలు మాత్రమే చూసేవాళ్ళం మనం. నాకు తెలిసినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు ఈ వైలెన్స్ సబ్జెక్ట్ మ్యాటర్, లేకపోతే కొద్దిగా హెవీ డ్రామా ఉన్న సబ్జెక్టులు అప్పుడు పెద్ద చూడలేదు. పోతురాజు కానీ, లేకపోతే హే రామ్ కానీ, ఇలాంటి సినిమాలన్నీ తర్వాత చూసాం. ఆకలి రాజ్యం కానీ,
ఇవన్నీ తర్వాత చూసాం. కానీ అంటే యు ఆర్ సేయింగ్ లైక్ ద ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు కమల్ హాసన్ ఫర్ us is with తెనాలి అలాంటి సినిమాలు పంచతంత్రం, తెనాలి, అసలు ఫన్ ఉండేది ఆ సినిమా. అంటే ఇప్పుడు రెస్పెక్ట్ మీటర్ ఉంటది కదా, అది ఎప్పుడు ఇలా వెళ్ళడం తప్ప ఇలా రావడం అనేది ఎప్పుడు జరగలే ఆయన మ్యాటర్లో. మీ మదర్కి ఎలా అయితే ఇష్టమో మా డాడీకి చాలా ఇష్టం. అసలు రీసెంట్గా వచ్చిన కల్కిలో కూడా ఇంకెవరున్నారు, చాలా మంది ఉన్నారు అన్న పాయింట్ పక్కన పెట్టేస్తే కమల్ హాసన్ ఎలా చేశారు, అదొక ఇంట్రిగింగ్ ఫ్యాక్టర్ మన పేరెంట్స్. అందుకే చూస్తాను. అంటే వాళ్ళ ఐకానిక్ హీరోస్ కదా వీళ్ళంతా. అప్పటి మరో చరిత్ర కానీ లేకపోతే విచిత్ర సోదరులు కానీ. నాకు తెలిసి నేను చూసిన ఫస్ట్ సినిమా ఆఫ్ కమల్ హాసన్ గారి ముంబై ఎక్స్ప్రెస్. ముంబై ఎక్స్ప్రెస్ నాకు తెలిసి ఎక్కడ పద్మశ్రీలో చూసినట్టున్నా. అప్పట్లో పద్మశ్రీ థియేటర్ ఉండేది భీమవరంలో. అది కూడా చాలా వింతగా ఉంటుంది, భలే ఉంటుంది. యా, ఇండియన్ పక్కన పెడితే టాపిక్ కమల్ హాసన్ గారి కాబట్టి ఐ థింక్ హీస్ ద పర్ఫెక్ట్ యాక్టర్. యా, మోస్ట్ వర్సటైల్ యాక్టర్. అంటే మ్యాన్, హీస్ నాట్ ఓన్లీ యాక్టర్, సో మచ్ మోర్ దెన్ దట్. అంటే హీ సినిమా ఇట్ సెల్ఫ్ అంటాను. అన్నీ వచ్చాయి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఫీల్డ్లో ఉండడం అంటే ఎంత ప్యాషనెట్ లేకపోతే ఉంటారమ్మా. ట్రూ, నెక్స్ట్ లెవెల్ షిట్ అసలు. అండ్ నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు భారతీయుడు. ఓకే, భారతీయుడు అనే సినిమా ఫస్ట్ చూసినప్పుడు ఒకలా ఉంటుంది, ఆ తర్వాత ఇట్ గ్రోస్ ఆన్ అస్. అలాగా నీకు భారతీయుడు హిట్ అయ్యి, ఇప్పుడు భారతీయుడిలో కొన్ని స్ట్రాంగ్ ఇంపాక్ట్ సీన్స్ ఉంటాయి, ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, కొన్ని నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకునే సీన్స్ ఉంటాయి. అవన్నీ నీకెప్పుడు లైక్ హిట్ అయ్యి నీకు ఆ ఇంపాక్ట్ అనేది ఎలా మారింది భారతీయుడి గురించి? నేను భారతీయుడికి ప్రాపర్ ఇంట్రొడక్షన్ ఎలా అయిందంటే వీసీయూ ముందు ఇందాక మాట్లాడుకున్న వీడియో సాంగ్స్. శంకర్ గారి సినిమాల్లో సాంగ్ మేకింగ్ అనేది అసలు నెక్స్ట్ లెవెల్. జానర్ ఇన్ ఇట్సెల్ఫ్. అంతే, ఇంకా అది వేరే లెవెల్. ఇప్పుడు భారతీయుడిలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక సాంగ్ ఉంటుంది కదా, లాస్ట్లో అన్ని కల్చర్స్ని హీ రిప్రజెంట్స్ విత్ ద డ్రెస్సెస్. ఒక్క సాంగ్ మేకింగ్ లోకి ఎంత తోట వెళ్తుందో చూడు. ఎగ్జాక్ట్లీ. సో ఆ సాంగ్స్ ఫస్ట్ అలా ఇంట్రడ్యూస్ అయ్యాను నేను. సో నా వరకు కరప్షన్ అనే పాయింట్ మీద, డ్రమాటిక్ బీట్స్ మీద అసలు నాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదు. అది నా ఏజ్ కాదు. జస్ట్ విజువల్లీ అపీలింగ్ ఏదుంది, కొద్ది డిఫరెంట్ ఏముంది అని చూసే జోనే అది. బట్ నాకు కరప్షన్ అనే పాయింట్ తెలిసింది ఠాగూర్ సినిమా. ఎగ్జాక్ట్లీ. మనకు అదే టైంలో ఠాగూర్ అండ్ అపరిచితుడు వర్ వెరీ స్ట్రాంగ్ ఫ్యాక్టర్స్ ఫర్ us. కరప్షన్, ఎగ్జాక్ట్లీ, లంచం, ఎగ్జాక్ట్లీ నాకు ఆ సినిమా ద్వారా తెలుసు. బట్ వెన్ ఐ గాట్ టు నో, ఓకే ఇది ఆల్రెడీ ఆయన మాట్లాడేశాడు, ఆయన జానరే దీని గురించి మాట్లాడడం, క్వశ్చన్ చేయడం సొసైటీని. కానీ రీసెంట్గా నేను రీవాచ్ చేసినప్పుడు భారతీయుడు 2 వస్తుందని తెలిసినప్పుడు సూపర్ సినిమా మా. అసలు ఆ సినిమా ఇప్పటికీ ఇట్ ఈస్ రిలవెంట్ ఇన్ టెక్నికల్లీ యాజ్ వెల్ యాజ్ ఎమోషనల్లీ. అసలు ఇప్పటికీ ఇట్ ఈస్ వెరీ రిలవెంట్ మావా. ఇప్పుడు నేను మొన్న చూసినప్పుడు మనోరమ గారి సీన్ ఉంటుంది. అవునవును. ఆవిడతో పాటు ఇంకొక ఆవిడ వస్తే ఆమెకి వెళ్ళి చూపిస్తూ ఉంటుంది, వీడికి 150 రూపాయలు ఇవ్వాలి, వీడికి 350 ఇవ్వాలి, వీడికి ఇది ఇవ్వాలి, ఇంతమందికి ఇన్ని ఇస్తే పెద్ద సార్ దగ్గరికి మన ఫైల్ వెళ్తుంది అని చెప్పిద్ది. అది నువ్వు లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసావో లేదో అనేది పక్కన పెట్టేద్దాం. బట్ అసలు అంత ఉండేది, అసలు ఇలా ఉంటుంది, ఇన్ని స్టేజెస్ షిట్ దాటుకుని వెళ్తే నువ్వు ఏమైతే అర్హుడివో అది నీకు దక్కుతుంది అనేది ఇట్స్ ఏ వెరీ రియలిస్టిక్ ఫ్యాక్టర్ అనమాట. అండ్ మనోరమ గారు అందులో చేస్తారు మామ. ఆవిడకి ఒక్క సీనే ఉంటుంది, కానీ 2 సీన్లు ఉంటాయి, బట్ క్రేజీ ఉంటుంది మా. అసలు నీకు అబ్బా అంత అరుక్కుపోద్ది అనమాట. ఇంకొకటి ఏంటంటే నాకు ఆ సినిమాలో మనం చూస్తున్నప్పుడు అర్థమైంది, ఫ్లో వెళ్ళిపోతానే ఉంటుంది మా, ఆగదు. ఒక వరల్డ్ సృష్టిస్తారు, ఆ క్యారెక్టర్లు ప్రతి సీన్లోనూ రిపీట్ అవుతూ ఉంటారు, కానీ ఫ్లో మాత్రం ఎక్కడ ఆగదు. మనోరమ గారి సీన్ చూసుకుందాం, ఫస్ట్ ఆవిడ నాకు తెలిసి మజ్జిగ ఏదో తీసుకొస్తూ ఉంటుంది, సంథింగ్ ఏదో వాళ్ళ ఆయనకి తీసుకొస్తూ ఉంటుంది. వాళ్ళ ఆయన బెల్ట్ కొడుతూ ఉంటాడు, సేనాపతి మర్డర్ అప్పటిది. ఓకే, పడేస్తుంది, ఈ సీన్ అవుతుంది ఆవిడది అయిన తర్వాత మార్పు వస్తుంది అని చెప్పడం కోసం ఆవిడకి వచ్చినప్పుడు మళ్ళీ అంటది ఆవిడ, బాబు మజ్జిగ తీసుకుంటాం అంటే మజ్జిగ కూడా తీసుకోవడానికి భయపడి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ అని చెప్పి, అంటే ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ ఇన్ దిస్ మూవీ. ప్రతి సీను సినిమా స్టార్ట్ అవగానే
డైరెక్ట్ ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎక్కడ బ్రేక్ లేయడం కానీ చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి మళ్ళీ సినిమాలో. దేర్ ఇస్ సో మచ్ ఇన్ దిస్ మూవీ. 3 గంటల్లో నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళిపోతావు. ప్యాట్రియాటిజం చూపిస్తావు, కరప్షన్ చూపిస్తావు, లవ్ చూపిస్తావు, ఈ కరప్షన్ మీద ఉన్న యాంగర్ని, లేకపోతే 2 sides ఆఫ్ ద కాయిన్ కరెక్ట్గా చూపిస్తావు. అండ్ చంద్రబోస్ అని పెడతాడు. అండ్ చంద్రబోస్ అని పెట్టాడని చెప్పి తర్వాత వరకు తెలియదు మనకి. చందు అంటానే ఉంటుంది. తనకు ఆ పేరు యూజ్ చేసుకోవడం ఇష్టం ఉండదు ఆ క్యారెక్టర్. ఎందుకంటే తనకు ఎక్కడో మారల్గా తెలుసు నేను కరెక్ట్ వేలో వెళ్ళట్లేదు అని చెప్పి. చందుకి 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఒకటి ఐశ్వర్య, ఒకటి స్వప్న. హీస్ చేజింగ్ మనీ. అండ్ he's chasing his dreams, he's chasing his money. Both dream and money పక్కనే ఉన్నాయి వాడికి. అంటే అదనమాట. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా మళ్ళీ బ్రేక్ ఇన్స్పెక్టర్ అవ్వాలని చెప్పి అదే కదా మా డ్రీమ్ అదే. సో నేను మంచి బ్రేక్ ఇన్స్పెక్టర్ అవ్వాలని. సో క్యారెక్టర్ నేమ్స్ చూడు, స్వప్న, ఐశ్వర్య, మనీ. అండ్ మనీషా కొయిరాలా గారు ఫస్ట్ ఆర్టీఓ ఆఫీస్కి వచ్చినప్పుడు ఎంత పిలుస్తున్నా ఒక్క నిమిషం అంటా ఉంటే జనాలు ఫైల్ ఇస్తూనే ఉంటారు. డబ్బు నోటు చూపిస్తే అప్పుడే తలెత్తుతాడు. చంద్రబోస్ అండ్ చందు ఇస్ ఎ ప్రాపర్లీ రిటర్న్ గ్రే క్యారెక్టర్. ఎగ్జాక్ట్లీ. అంటే అండ్ ఎందుకు కనెక్ట్ అవుతామంటే ఇప్పుడు చందు బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ అయిన తర్వాత ఆ బస్సు వస్తాడు. అవును. వాడి అసిస్టెంట్, మామ కట్టలు డబ్బులు తెచ్చాడు మామ, ఒక్క సైన్ పెట్టే మామ పని అయిపోద్ది అంటే చందు వెళ్ళి బస్సుని ఇలా తంతే ఏవో కింద పడతాయి, రస్ట్ పట్టేసి సైలెన్సర్ పడిపోద్ది. అప్పుడు ఎందుకో నాకు మనసు ఒప్పట్లేదురా అంటాడు. అంటే వెనకాలోడు ఆడితో పుష్ చేస్తాను, పెట్టే మామ డబ్బులు మామ అని ఇంకా ఆలోచించి పెట్టేస్తాడు. అక్కడ కూడా కొంచెం చూపిస్తాడు వీడి గ్రే, వీడి బ్లాక్ కాదు, వీడికి కూడా ఉంటది. 2 రోజుల్లో చూపించు నాకు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ ఫ్రెండ్ మీద ట్రస్ట్ చేసి ఎగ్జాక్ట్లీ. బట్ ఆ సీన్ అక్కడ ఎందుకు అంటే మళ్ళీ దానికో పే ఆఫ్ ఉంటుంది. మెంటల్ పే ఆఫ్ అది. బిఫోర్ రాజమౌళి ఫర్ అస్, బిఫోర్ రాజమౌళి గారు అంటే మనకి ఏం గుర్తొస్తుంది? ద డైరెక్టర్ in South India who never have seen any flop. But before Rajmouli became a star director, there was a ghost. There lived a ghost. He is Shankar. ఆ మనిషికి ఫ్లాప్లు అంటే ఏంటో తెలియదు. క్లాసిక్స్ మీద క్లాసిక్స్. మళ్ళీ ఒకే జానరా అంటే ప్రేమికుడు తీసాడు, బాయ్స్ తీసాడు, ఆయన జీన్స్ తీసాడు. ఆయన తీసిన సినిమాలు, ఆయన తీసుకున్న సబ్జెక్టులు వేరు. అండ్ భారతీయుడు, ఒకే ఒక్కడు, దే ఆర్ క్లాసిక్స్. మా బాబాయ్ ఒకే ఒక్కడు, దే ఆర్ క్లాసిక్స్. ఒకే ఒక్కడు అయితే అసలు కాన్సెప్ట్ ఏంటి, ఎగ్జాక్ట్లీ ఐకానిక్ సినిమాలు మామ ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు భారతీయుడు కూడా నీకు ఎందుకు మనకు అంత ఎక్కిద్ది అంటే లాజికల్లీ కూడా చాలా ప్లీజింగ్ ఉంటుంది ఆ సినిమా. ఇప్పుడు సేనాపతి 72 నుంచి 76 year old క్యారెక్టర్ అంటారు మా. సేనాపతి ఇప్పుడు ఒక ముసలోడు ఇలా ఫైట్ చేస్తుంటే నీకు నమ్మశక్యం కాకపోవచ్చు, మర్మకళ అని పెడతాడు. అసలు మర్మకళని చూపెట్టినప్పుడు క్లోజ్అప్ షాట్స్ వేస్తారు అని చెప్పి ఇలా అంటాడు. జస్ట్ క్లోజ్అప్ షాట్స్ అంటే ఎంత చేతులతో ఎంత చేయొచ్చు అని చెప్పి క్లోజ్అప్ షాట్లు వేస్తారు. ఇండియన్ 2లో నేను అది మిస్ అయ్యా. ఊరికే అని చెప్పి ఇలా అనేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ సో స్పెషల్. ఆయన వరకు అది అట్లా అంటుంటేనే ఏదో ఒక ఆయుధం బిల్డ్ చేసినట్టు చూపిస్తాడు, ఒక పవర్ అప్ వస్తున్నట్టు. ఆ బిల్డప్ మిస్ అయిపోయాను నేను ఇండియన్ 2లో. కానీ ఇండియన్ 1కి వస్తే మర్డర్లు కూడా అరే చంపరాయండి అంటే ఏదో వేసారు అన్నప్పుడు మేబీ ఇప్పుడు మనోబాలా గారా ఆవిడ సీన్ ఉంది, మనోరమ గారు ఆవిడ సీన్ ఉంది. ఆవిడ సీన్ ఉన్నప్పుడు ఫస్ట్ రైస్ బస్తాలు ఇవన్నీ ఆ క్యారెక్టర్ చేసిన అన్యాయం చూపిస్తాడు. అప్పటికే మనకు ఆడి మీద ఆ క్యారెక్టర్ మీద హేట్రెడ్ వస్తుంది. అప్పుడు సేనాపతి వచ్చి చంపుతాడు. అక్కడ కూడా ఫ్రేమింగ్ చూసి నేను కలుపు మొక్కలను పీకేస్తాను, అది వ్యవసాయం అది చేస్తాను అని చెప్పి పొడి చేసిన తర్వాత ఒక రైస్ బస్తాను పొడిస్తే ఆ నోట్లో పడతా ఉంటుంది, ఎంత తింటావురా అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. అసలు ఇప్పుడు నువ్వు ఇది చెప్పావు కదా, బ్యూటిఫుల్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నువ్వు ఇది చెప్పావు కదా, ఇండియన్ 2 మిస్డ్ దట్ సింపుల్ కాన్సెప్ట్ మావా. ఇప్పుడు సేనాపతి వెళ్ళి ఒకరిని చంపుతున్నాడు, దానికి మనకి రీజన్ తెలియాలా? రీజన్ తెలియదు మావా, అంత క్లియర్గా ఉండదు. నీకు చూపిస్తారు ఒక్కొక్కరి వల్ల, ఇప్పుడు చదువు వల్ల ఒకళ్ళు ఏమయ్యారు, క్వారీల వల్ల ఇంకొకళ్ళు ఏమయ్యారు, టీచర్ జాబుల వల్ల ఏమైంది, ఇవన్నీ చాలా చూపిస్తారు. కానీ అంత ఎమోషనల్ ఇంపాక్ట్ రాలేదు. టేక్ భారతీయుడు, టేక్ జెంటిల్మెన్, టేక్ ఆల్ దీస్ ఫిలిమ్స్.
పర్సనల్ స్టేక్స్ అనేవి ఉంటాయి మావా. అవును. పర్సనల్ స్టేక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నీకెందుకు మావా సేనాపతి చంపుతుంటే నీకు అంత చంపు అనిపిస్తుంది? ఒక్క సీన్లో ఎలా గుంజుతాడంటే వాళ్ళ కూతురు అసలు ఆ సీన్ హాస్పిటల్ సీన్ అయితే యూ కెనాట్ ఇమాజిన్ హ్యాపెనింగ్ ఇట్ టు ఎనీవన్. అసలు అమ్మో ఆ హాస్పిటల్ సీన్లో పరిగెడుతూ ఉంటాడు, అది ఇది చేస్తూ ఉంటే ఆవిడ ఉంటారు చూడు వైఫ్, అక్కడ లిటరలీ డెడ్ బాడీ అలా తడుస్తూ బట్టలు లేకుండా చూడమ్మా అంటే ఆవిడ ఒక గుడ్డ తీసుకుని పరిగెడతా ఉంటుంది. ఈయన ఫ్రీడమ్ ఫైటర్, ఇండియా కోసం ఇంత చేసాడు, ఇంత చేస్తే ఈ మనిషికి ఇలాంటి గతి పట్టింది అని నీకు గుండెల్లో తడివేస్తుంది. ఆ తర్వాత నువ్వు సేనాపతి ఏం చేసినా నువ్వు ఫాలో అవుతామా, నువ్వు అతనితో ఉంటావు. ఇంకోటి ఏంటో తెలుసా, దే ఆర్ నాట్ ఇన్విన్సిబుల్. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళకు కూడా దెబ్బలు తగిలితే వాళ్ళకు కూడా వాళ్ళు ఏమి తోపులు కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇండియన్ 2లో 6 ప్యాక్ సూపర్ హ్యూమన్ లెవెల్స్ కాదు, వాళ్ళు హ్యూమన్స్. ఫస్ట్ పార్ట్ ఫ్లాష్ బ్యాక్లో నన్ను అసలు అచ్చి బాబాయ్ అసలు అనిపించిన సీన్ ఏంటంటే ఆయన జైల్లో వేసేస్తారు సేనాపతి క్యారెక్టర్. అంటే ఆయన లైఫ్ సాక్రిఫైస్ చచ్చిపోదాం అని అక్కడ ఉండిపోతే లక్కీగా బ్రతుకుతాడు. జైల్లో వేసినప్పుడు డోర్ ఎట్లా తెలుస్తారు అంతే, అరుస్తాడు, జస్ట్ సన్లైట్కి అరుస్తాడు, పెయిన్ పెయిన్ అనుభవిస్తాడు ఆ మనిషి. అసలు నీకు ఒకలాగా అనిపిస్తుంది నీకు, అరే అసలు చాలా ఎంత టార్చర్ పెట్టుంటే ఎగ్జాక్ట్లీ జస్ట్ సన్లైట్కి అట్లా అరుస్తారు అని చెప్పి. సో దే ఆర్ నార్మల్ హ్యూమన్స్ లైక్ us. దే కెన్ ఫీల్ పెయిన్ ఫిజికల్లీ అండ్ ఎమోషనల్లీ. ఎగ్జాక్ట్లీ. నీకు ఆ ఎమోషనల్ పెయిన్ లేకపోతే, ఎమోషనల్ స్టేక్స్ లేకపోతే నువ్వు వెళ్ళి ఎవరినన్నా చంపు, నువ్వు ఏదన్నా నీతులు చెప్పు, మనకు కనెక్ట్ అవ్వదు మావా. అది ఇండియన్ 2లో చాలా మిస్ అయింది అనిపించింది. అంటే ఇండియన్ 2లో నచ్చిన పోర్షన్లు ఉన్నాయి నాకు. ఇట్స్ అ ప్రాపర్ డ్రామా. స్టోరీ లెవెల్లో, ఐడియా లెవెల్లో ఇట్స్ ఎ గుడ్ ఐడియా యాక్చువల్లీ. అంటే యాక్చువల్లీ కొన్ని సీన్లు కూడా నాకు నచ్చుతాయి ఇండియన్ 2లో. బట్ ఇండియన్ 1తో పోల్చుకుంటే అంటే నేను ఇండియన్ 2ని జస్ట్ ఫస్ట్ హాఫ్ అంటాను. ఒక 3 గంటల సినిమాలో గంటన్నరలో తీసి చూపెట్టొచ్చు ఇండియన్ 2లో. బట్ ఇండియన్ 1లో ఆ ఫ్లో కానీ 2 ఫ్లాష్ బ్యాక్లు ఉంటాయి. 2 ఫ్లాష్ బ్యాక్, శంకర్స్ ఫ్లాష్ బ్యాక్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ అండ్ ఇండియన్ ఫ్లాష్ బ్యాక్స్ ఆర్ గాడ్ లెవెల్. ఏంటంటే ఇప్పుడు మనం ఆర్ఆర్ఆర్ చూసి ఆల్టర్నేట్ హిస్టరీ ఆర్ హిస్టారికల్ ఫిగర్స్ని యూజ్ చేసాం అనుకుంటారు. జస్ట్ ఇమాజిన్, నీకేం తెలీదు 1996లో తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో నువ్వు సినిమా చూస్తున్నప్పుడు డైరెక్ట్గా సుభాష్ చంద్రబోస్ గారు కమల్ హాసన్ గారికి బ్యాడ్జ్ పెడుతున్న సీన్ చూస్తే నీకు ఎట్లా ఉంటుంది, మెంటల్ వచ్చేసి ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అందుకే అంటున్నా స్టోరీ లెవెల్లో ఇండియన్ 2 హ్యాడ్ మీట్. సూపర్ అసలు. అదే చెప్తున్నా, ఇప్పుడు నువ్వు అన్నావు చూడు కరెక్ట్గా ఉన్నోడిని క్వశ్చన్ చేస్తుందని. ఇండియన్ 2లో చాలా మంచి పాయింట్ మావా. సిద్ధార్థ్ క్యారెక్టర్, ప్రియా భవానీ శంకర్ క్యారెక్టర్, వీళ్ళందరి క్యారెక్టర్స్ అదే కదా. వాళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళ సొంత ఫ్యామిలీ, సొంత లైఫ్ సంకనాగిపోద్ది లిటరల్లీ. ఇప్పుడు సిద్ధార్థ్ లూజెస్ ఎవ్రీథింగ్. సారీ ఫర్ ద స్పాయిలర్స్ అండి. ఇక్కడ చందు వచ్చి ఈయనంటారు, అక్కడ ఫాదర్ వచ్చి సన్ దగ్గర తీసేసుకుంటారు. ఇట్స్ లైక్ చిత్ర క్యారెక్టర్ ఈజ్ ఎ మిర్రర్ ఆఫ్ మన ఎవరైతే సేనాపతి క్యారెక్టర్ ఉన్నాడు. బట్ ఏంటంటే ఈ డే అండ్ ఏజ్లో తనకంత మెచ్యూరిటీ లేదు. ఎందుకంటే హీ హ్యాస్ నాట్ సీన్ ఎ వార్ ఆర్ అంత పెద్ద పెద్ద మూమెంట్లు చూడలేదు ఆ మనిషి. ఆ మనిషి చేసేది కరెక్టే, కానీ ఆ మనిషికి ఎంత స్ట్రగుల్ అయి ఉన్నారు అసలు. ఫ్రీడమ్ స్టేక్స్ తెలియవు ఆ మనిషికి. నేను కరెక్ట్గా నుంచుంటే నా ఫ్యామిలీ పోయింది, అసలు లేదు నా ఫ్యామిలీ, అంత డిసోన్ చేసుకుంటారా అనే ఫ్యాక్ట్ మనోడు తీసుకోలేకపోతాడు. ఎగ్జాక్ట్లీ. తీసుకోలేకపోయి నేను ఎందుకు చేయాలి, అసలు నువ్వే వెనక్కి వెళ్ళిపో అంటాడు. అండ్ నాకు ఇండియన్ 3 గురించి నేను ఎక్కువ ఎదురు చూస్తున్నా. ఎందుకంటే సేనాపతి చెప్తాడు, అరే నీకు తెలీదు ఏం జరిగింది అసలు, వాట్ ఇట్ టేక్స్. నువ్వు కరెక్ట్గా ఉండాలంటే ఫస్ట్ నీ ఇంటి నుంచి నువ్వు కరెక్ట్గా ఉండాలి. యూ డోంట్ నో వాట్ ఇట్ టేక్స్, యూ డోంట్ నో వాట్ ఇట్ టేక్స్ టు క్లీన్ ద కరప్షన్. బేసికల్లీ ఫ్రీడమ్ టు లివ్. నీకు ఫ్రీడమ్ రావడానికి ఏం చెయ్యాలి, నువ్వు ఎంత గోత్రం అవ్వాలి నీకు తెలియదు. నాకు ఇందులో లేదు, అందులో నచ్చింది అందుకే. ఎందుకంటే నీకు తెలీదు, నేను చెప్తాను చూడ అని చెప్పి ట్రైలర్లో ఏదైతే చెప్పాడో అది నాకు హుకింగ్ అనిపించింది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఎందుకంటే యాక్చువల్లీ
ఇండియన్ 2 ఇఫ్ మేడ్ యాజ్ ఎ కంప్లీట్ ఫిల్మ్, నాట్ ఇండియన్ 2 and 3, ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ రియల్లీ గుడ్ మూవీ మా. క్లాసిక్ అంటారు. ఎగ్జాక్ట్లీ సూపర్ ఉంటుంది అంటే ఆ ఇంట్రోగేషన్ అయితే వాడు నాకు మో బఫూన్ లా అనిపించాడయ్యా ఆ మనిషి. అసలు నువ్వు కాంట్రరీ చూడు మా, యు ఆర్ బ్రింగింగ్ దట్ గై ఇన్ భారతీయుడిలో ఇన్వెస్టిగేషన్ క్రేజీ నడుస్తుంది. అసలు ఆ మనిషి రాగానే మేరీ మాత లాకెట్ ఇలా వేసుకుంది, ఫ్లిప్ చేశారు, హ్యాండ్ రైటింగ్ నుంచి గొలుసు కట్టు రాతలా ఉంది, ఇప్పుడు ఎవరు రాయట్లేదు, ఎన్ని సూపర్ చేస్తాడు మా ఇంట్రోగేషన్. లైక్ ఆ ఇంట్రాగేషన్ లో కూడా అప్పట్లో కూడా కొత్తదనం తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ ఇలా చూపిస్తారు ఇంట్రాగేషన్ చేస్తే. అంటే ఒక మనిషిని ఒక సీన్ లో ఎంత తెలివైనోడో చెప్పేస్తారు. ఒక సీన్ చాలా ఎంత తెలివైనోడో చెప్పడానికి. ఆయన ఆల్ ద రైట్ మూవ్స్ చేస్తూ ఉంటాడు. సేనాపతిని పట్టేసుకుంటాడు, ఆయన పట్టేసుకుంటాడు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఎంత చూసుకున్నా నీకు ప్యారలల్స్ ఉంటాయి శంకర్ గారి సినిమాల్లో. ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ డ్రెస్సింగ్ అప్ యాజ్ సమ్మన్, pretending to be someone, going to the hero to find out the truth. ఇవి ఉంటాయి ఆ పరిస్థితుల్లోనూ ఉంటాయి, దీంట్లోనూ ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ ఉంటాయి మళ్ళీ. ఎగ్జాక్ట్లీ అదే సినిమా తీసినా సరే దట్ ఈస్ వాట్ వి లైక్డ్ కదా, అందుకని హి యూజ్డ్ ద సేమ్ కాన్సెప్ట్ బేసికల్లీ. అదే నా ప్రాబ్లం, నచ్చిందే అది. సో ఆయన నువ్వు ఫ్లాష్ బ్యాక్ చూసుకుంటే ఆయన పట్టేసుకుని ఆ ఇంట్లో ఇంట్లో కూర్చొని యాక్ట్ చేస్తాడు ఆయన. ఇంకోటి ఏంటంటే సైన్ పెట్టు అన్నప్పుడు దట్ సమ్హౌ రిమైండెడ్ మీ ఆఫ్ అతడు ఇంటర్వెల్ బ్లాక్. నీకు అనిపించింది అలాగా? ట్రోప్స్ ఉంటాయి మావా, సేమ్ ఇంటెన్సిటీ ఉంటుంది సీన్ లో, సేమ్ స్టేక్స్ ఉంటాయి సీన్ లో. నైస్. ఆ ఎన్వైరన్మెంట్ ని కూడా చాలా బాగా యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే అదే దగ్గర ఇలా అంటే కుర్చీది వస్తుంది, ఇలా వస్తుంది, సంతకం పెడతాడు భారతీయుడు అని చెప్పి ఇస్తాడు, మళ్ళీ ఇలా తోస్తాడు, గన్ పాయింట్ చేసినప్పుడు మళ్ళీ అదే హెల్ప్ అవుతుంది. అలాంటి చిన్న చిన్న థింగ్స్ మా ఇందులో బ్రిలియంట్ ఆఫీసర్ ఆయన. ఎగ్జాక్ట్లీ. భారతీయుడు 2లో బాబీ సింహ, స్పాయిలర్స్ అహెడ్, బట్ బాబీ సింహ ఇస్ ది సన్ ఆఫ్ ది సేమ్ సిబిఐ ఆఫీసర్ అండ్ ఏమీ చేయడు మావా. ఫస్ట్ సీన్లో ఆ ప్రాస్థెటిక్స్ ఏదో చిన్న పాయింట్ పడతాడు, దట్ ఈస్ గుడ్. అక్కడి నుంచి నెంబర్ 1 బఫూన్ క్యారెక్టర్. నేను బఫూన్ అనేది కూడా క్యారెక్టర్ అని అంటున్నా. ఎంత కామెడీ క్యారెక్టర్ అంటే వెళ్తూ ఉంటుంది. బ్రోచేలో హర్షవర్ధన్ గారు సంథింగ్ ఈజ్ ఫిషీ అన్నట్టు ఇతనికి ఎవరో హెల్ప్ చేస్తున్నారు, రే ఎవడు చేస్తున్నాడో చెప్పరా, ఏం జరుగుతుందో చెప్పండి రా, ఏం ఉండదు మా. మళ్ళీ మనిషికి ఇప్పుడు సిబిఐలో అతను భారతీయుడు వల్ల అతను కష్టపడి వెళ్ళి ఇంటి దగ్గర పట్టుకుంటాడా, ఇందులో బాబీ సింహాకి అదృష్టంగా దొరుకుతాడు మావా. వీడు పట్టుకోవడం కాదు, అదృష్టంతో దొరుకుతాడు. లిటరల్లీ గో బ్యాక్ ఇండియన్ అనేది ఫేమస్ అయిపోయి అందరూ కార్నర్ చేసేసాక పట్టుకుంటాడు. ఇంక నువ్వు ఏంటన్నా నువ్వు సిబిఐ అంటే గో బ్యాక్ ఇండియన్ కార్నర్ చేశాక కాదులే, వాడు అక్కడ పోయి శ్మశానం అక్కడ దొరుకుతుంది అది కూడా. అంటే ఐ డిడ్ంట్ లైక్ దట్ క్యారెక్టర్. మనం ఎటో పోయాం, బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ కంపేరింగ్ నేను కూడా అనేది. ఎగ్జాక్ట్లీ కంపేరింగ్ టు ఫస్ట్ పార్ట్. ఇప్పుడు నేను పుట్టిన సంవత్సరంలో వచ్చింది భారతీయుడు 96. అంటే అప్పుడు ఉన్నంత ఎమోషనల్ థింగ్ ఇప్పుడు లేదా, ఇప్పుడు చేయలేకపోతున్నావా అన్నది అంతే. అండ్ ఈయనుంది కదా, ఈయన కొడతాడు కదా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని బిఫోర్ ఇంటర్వ్యూ. కొట్టిన తర్వాత ఇలా అంటాడు వితౌట్ స్పీకింగ్ ఎ వర్డ్, వితౌట్ లుకింగ్ ఎట్ హర్. వాళ్ళ వైఫ్ వెళ్ళి చీరలు సర్దేసి మంచిగా నవ్వుతాడు అతను, అలా అని నవ్వుతాడు కదా. ఎంత అండర్స్టాండింగ్ ఉంటుంది హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన. అసలు ఇట్లా చూసి ఇలా అంటే నూరు కూడా మీద she understood the assignment. Yes, she knew what to do. ట్రాక్టర్ మీద ఎస్కేప్ అయిపోయి అక్కడ సీన్ ఉంటుంది కదా, మార్చరీ వ్యాన్, ఇదే మన జీవితం ఇంకా ఇలాగే ఉండాలి, స్వాతంత్రం ఇంకో యుద్ధం మొదలైంది అంటే సేనాపతికి చావే లేదు, భారతీయుడికి చావు ఉండదు అని చెప్పి అంటారు. ముందు మీరు వేరే వాళ్ళ మీద యుద్ధం చేశారు, ఇప్పుడు సొంత వాళ్ళ మీద యుద్ధం చేయబోతున్నారు అంటది. అదే పాయింట్ ఇండియన్ 2 కూడా. దట్ ఈస్ ది కోర్ పాయింట్ ఆఫ్ ఇండియన్ 2, విచ్ ఈస్ బ్యూటిఫుల్, చాలా బాగుంది. బట్ ఇందా మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఏంటంటే ఫర్ సపోజ్ ఇండియన్ 2లో నేను క్యాలెండర్ సాంగ్ అని తీసుకున్నాను. ఓకే, ఇండియన్ 1లో అదిరేటి డ్రెస్ మీరేస్తాయి కదా, ఇండియన్ 1లో అదిరేటి డ్రెస్ మీరేస్తే సాంగ్ మేకింగ్ నెక్స్ట్ లెవెల్. విఎఫ్ఎక్స్ వాడతారు, వాళ్ళు కిందకు దూకితే పైకి వెళ్తారు, లాస్ట్లో
అని ఏం చేస్తున్నావు Something is happening. ఇప్పటికీ సూపర్ వీడియో సాంగ్ అది. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఇప్పటికీ హాలీవుడ్ లీటర్లో మ్యూజిక్ వీడియోస్ వస్తాయి కదా, దేనికి తీసిపోదు అది. క్యాలెండర్ సాంగ్ చూడు, ఇట్ వాజ్ నెవర్ ఎ శంకర్ థింగ్ టు షూట్ ఎ సాంగ్ ఇన్ ఎ సింగిల్ లొకేషన్. ఇట్ వాజ్ నెవర్ శంకర్స్ థింగ్. అసలు కాదు. ఇప్పుడు శివాజీ సినిమాలో రెండేలక్క చీరాలక్క ఆ సాంగ్లో నీకు ఎన్ని మారుతాయి విజువల్గా, నీకు ఎట్లా ఉంటుంది. ఇక్కడ తాత వచ్చాడు అదరగొట్టి పోతాడు, ఆ సాంగ్లో నీకు ఒక్క షాట్ చూసినప్పుడు అనిపిస్తుంది ఇదిరా శంకర్ పాట అని, ఇదిరా శంకర్ పాట అని. మంది రెడ్ వేసుకొని 15 seconds చూస్తాం. మనం శంకర్ని ముందు అలాగా 6 పాటల్లోనే చూసేవాళ్ళం. అంటే ఎక్కడో ఆయనకు కూడా ఓకే లెట్ మీ గెట్ డన్ విత్ దిస్, సర్లే చేద్దాంలే అనిపించి తీసారేమో అనిపించింది. ఒక క్రియేటర్కి అలా అనిపించడం అనేది అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. తెలిసిపోద్ది మా, ఎందుకంటే మనం లిటరల్లీ దండాలు పెట్టుకుని చూసేవాళ్ళం. ఆయన ఎవరన్నా పోనీ మీడియోకర్ ఫిల్మ్ మేకర్ అంటే క్లాస్ అపార్ట్ ఫిల్మ్ మేకర్ ఆయన అంటే ఇప్పటికీ నేను తీసిపడాను. అసలు నో వేస్ అంటే ఆయనకున్న థాట్ కానీ ఇండియన్ 1లో ఫ్రేమ్స్, బ్యూటిఫుల్ ఫ్రేమ్స్, ఆయన స్టేజింగ్ కానీ ఆయన చూపించే ఎమోషన్ కానీ, నీకు ఎక్కువ సీన్లు పడవు. 1-2 సీన్లలో నిన్ను పాయింట్ A టు పాయింట్ B, 3వ సీన్ కల్లా కొడుకు నీకు ఎమోషన్ పట్టేస్తాను. అలా చేయగలిగే ఆయన ఇలా అయిపోయాడంటే దేర్ మైట్ బి న్యూమరస్ రీజన్స్, బట్ స్టిల్ నాకు ఆయన అంటే నాకు గౌరవం ఎప్పటికీ పోయింది. ఎగ్జాక్ట్లీ, హీ ఎర్న్డ్ దట్ ఆల్రెడీ. ఎగ్జాక్ట్లీ, బట్ ఇట్స్ వెరీ సాడ్ టు సీ. ఆయన గురించి అని మాట్లాడట్లా, ఒక ఫిల్మ్ మేకర్ ఒక ఇంట్రెస్ట్ పోయి సక్కంబ అయిపోయి ఏదన్నా ఒక ఫిల్మ్ కానీ ఒక ఆర్ట్ ఫామ్ ఏమైనా తీస్తే అది ఎలా ఉంటుంది అనేది నాకు తెలిసి ఇండియన్ 2 ఇస్ ద ఎగ్జాంపుల్. బట్ దాంట్లో కూడా బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు. ఎగ్జాక్ట్లీ. ఇండియన్ వల్ల నీకు అదేం ఉండదు, నీకు బ్రీతింగ్ స్పేస్ వేస్తాడు. ఇప్పుడు ఎందుకు రా అనేటప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఆ అమ్మాయి ఫ్యాషన్ స్టూడెంట్ అంటారు, అసైన్మెంట్ అంటారు, ఆమె వచ్చి డాక్టర్ కింద చేస్తుంది. నువ్వు క్వశ్చన్ చేసావా లాజిక్? అనిపించిందా నీకు? లేదు. నాకు మొన్న చూసినప్పుడు అనిపించింది, అంటే ఇప్పుడు ఈవిడ MBBS లేకపోతే నాకు అర్థం కాలేదు సార్ అనిపించింది. ఎవరన్నా లాజిక్లు పట్టుకుంటారా? నీకు ఎమోషన్ ఉన్నప్పుడు లాజిక్ పట్టుకోరు. నీకు ఎమోషన్ లేనప్పుడే ఇప్పుడు సేనాపతి తాత ఎక్కడున్నారు, సోషల్ మీడియా వచ్చింది కదా, ఊరికి IP అడ్రస్లు ఎందుకు ట్రాక్ చేయట్లేదు అనేది పట్టుకునేది ఎందుకు? ఎమోషన్ లేకపోవడం వల్ల. అప్పట్లోనూ లాజిక్లు లేవు, అప్పట్లోనూ ఉండవు కూడా. అంతేమా, నీకు ఎమోషన్ వర్కౌట్ అయిందనుకో, యూ విల్ ఫర్గివ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ మినిమల్ థింగ్స్. ఇప్పుడు మరి ఇదే సినిమా ఇండియన్లోనే, భారతీయుడిలోనే ఇది ఉంటుంది కంప్యూటర్లో, మ్యాచ్డ్ చిల్లమూరు ఏదో వస్తుంది పేరు, చిలువూరు. అసలు అయ్యి బాబు ఏంటి FBI రేంజ్ లో పనిచేస్తున్నారు పోలీసులు అన్నట్టు ఉంటుంది ఆ సినిమాలో. కంప్లీట్ రివర్స్ లో ఉంటుంది. FBI కూడా పనిచేస్తున్నారు, మామ పనిచేస్తున్నాం దేనికి అన్నట్టు ఉంటుంది. నీకు ఎమోషన్ ఉన్నప్పుడు ఇవన్నీ పట్టించుకో. ఎగ్జాక్ట్లీ. అది 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 ఇంకో పాయింట్. అండ్ దే కేర్డ్. ఇప్పుడు నేను రామ్ వెంకట్ శ్రీకర్ ట్వీట్ చేస్తున్నా, నాకు అదే అనిపించింది. ఒక టెలివైజ్డ్ ఆ సీన్కి వద్దాం, ద మోస్ట్ ఐకానిక్ సీన్ ఇన్ భారతీయుడు. టెలివిజన్ స్టేషన్లో వీడియో టేప్ పెట్టి కిల్లింగ్ సీన్, అది మీరు ఎలా ఏర్ చేశారు సార్ అంటాడు. దానికి ఒక రీజన్ చెప్తాడు, అంటే పీపుల్ కేర్డ్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం విక్రమ్ సినిమాలో చూసుకున్నాం అనుకో, విక్రమ్ సినిమాలో ఒక థియేటర్లో హత్య జరుగుతున్నప్పుడు అక్కడ ఈ వాటర్ క్యాన్ వాడు పాలోడు వస్తాడు కదా, అలాగా దీంట్లో పోస్టర్లు వేసేవాడు ఉంటాడు. ఎంటర్ ద డ్రాగన్ సెకండ్ పార్ట్ పోస్టర్ వేస్తే నువ్వు అప్పుడు ఎవరినన్నా చూసావా? ఎందుకంటే ఎంత ఇంటెలిజెంట్ మావా, ఫ్రైడే రిలీజ్ సంథింగ్ ఏదో అంటే ఈ పోస్టర్ రీసెంట్గానే అతికించారు, ఈ పోస్టర్ అతికించేవాడు ఇక్కడ ఉండాలి ఆ టైంకి అని చెప్పి చూస్ చేసుకుని చిన్న చిన్న థింగ్స్, అరే పోలీసులు అంటే ఇలాగే ఆలోచిస్తారు కదరా అన్న జోన్లో ఉంటాయి. భారతీయుడు ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ ఆల్సో ప్రాపర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. అయ్యి బాబాయ్ అవును, ఎగ్జాక్ట్లీ, అసలు సూపర్ అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే శంకర్ గారి సినిమాలో ఒక కైండ్ ఆఫ్ గోర్ ఉంటుంది. క్యాంపీ సినిమాస్ అంటే చాలా విచిత్రంగా చంపడం చూపిస్తాం. ఐ సినిమా ఓకే, ఐ సినిమాలో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, ఈయన ఎలా చంపుతాడో చూద్దాం అని చెప్పి నాకు ఆ సినిమా ఇష్టం. నాకు రోబోట్ కూడా ఇష్టం. బట్ ఇఫ్ యూ గో బ్యాక్ టు ఎవ్రీథింగ్ మా శంకర్, ఇప్పుడు శంకర్ గారి సినిమాల్లో నో మ్యాటర్ హౌ కమర్షియల్ ఇట్ ఈస్, వెన్ హీ ఈస్ గోయింగ్ టు షో యూ సంథింగ్ ఎమోషనల్,
నిన్ను పిండుతా అన్నారో, జెంటిల్మెన్ సినిమాలో వినీత్ చనిపోయే సీన్ ఉంటుంది. అసలు అది ఏంది మామ, అది నీకు అక్కడే అయిపోతావు, నువ్వు ఫెయింట్ హార్టెడ్ అనుకో, ఏం చూపించేస్తున్నాడు రా అనుకుంటావు. అలాంటి శంకర్ ఆల్వేస్ షోడ్ దట్. ఒకే ఒక్కడిలో ఉంటాయి అలాంటి సీన్లు. భారతీయుడు అమ్మో, ఆ హాస్పిటల్ సీన్ అయితే నేను ఇంకా అలాంటివి ఉంటాయి. హాస్పిటల్ అంటున్నావు నువ్వు, వస్త్రాలు తగలబెట్టేసినప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు టూ మచ్ అయ్యా ఇస్తుంటే బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది. ఇండియన్ 3 ట్రైలర్ చూస్తే సేమ్ మళ్ళీ అలాంటి సీక్వెన్స్ గ్లిమ్సెస్ అయ్యింది. గ్లిమ్సెస్ నేను 3 గంటల సినిమాల్లో 1/2 గంట ఫీల్ అయ్యింది. ఇండియన్ 3 ట్రైలర్ హోల్ ఆఫ్ ద ట్రైలర్లో ఫీల్ అయ్యా ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్లో. అంటే దట్ ఈస్ వేర్ ద ఎమోషన్ లైస్. అది మెలో డ్రామానా, నువ్వు ఈ ఫేక్ ప్యాట్రియాటిజం ఇవన్నీ పక్కన పెడితే దట్స్ ద క్రాఫ్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. నువ్వు నిన్ను ఎలా హుక్ చేస్తున్నారు, నిన్ను ఎట్లా పెడుతున్నారని చెప్పి దానికి అసలు ఇప్పటికీ మనం దండం పెట్టవచ్చు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు లెజెండరీ క్రాఫ్ట్స్మెన్ డెఫినెట్లీ. బట్ ఇంట్రెస్ట్ లేకపోతే ఇండియన్ 2 లాంటివి వస్తాయి, ఏం చేయను. ఇప్పుడు అపరిచితుడు ఇండియన్ సినిమాల్లో ఏదైతే గోర్ చూపెట్టారో రెండింటిని మిక్స్ చేద్దాం అనుకున్నారు ఇండియన్ 2లో, అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు గరుడ పురాణం ఉంది, తర్వాత క్రేజీగా చంపే సీన్లు ఐలో ఉంటాయి, మర్మకలు ఉంది. ఇప్పుడు ఈ వర్మంని బుక్కు అదొక గరుడ పురాణంలో ప్రొజెక్ట్ చేసి కిల్లింగ్స్ డిఫరెంట్గా చంపుతున్నాం అని చెప్పి అది ఎలా ఉంటుందంటే, నాకు స్టూడెంట్స్ ఈరోజు మన మర్మకాలు నేర్చుకోబోతున్నాం. చాప్టర్ 1 ఇది ఈ మర్మం, ఇది చేస్తే మీకు బాడీలో ఇది అవుతుంది, 3 గంటల్లో మీరు ఇంత లూజ్ అవుతారు, ఇది చేస్తే ఇది అవుతుంది అన్నయ్య, క్లాస్ వద్దు. ఇది ఏంటిది మావా, ఆడు గ్రావిటీలో ఆడు సొల్లు కారుస్తుంటే సొల్లుతో ఏదో రాస్తాడు మావా, చచ్చిపోయాను మావా నేను అక్కడ. అసలు నేనే కుళ్ళిజోకులు వేస్తా, నేనే క్రింజ్ స్టఫ్ చేస్తా, ఐఎమ్ వెరీ అవేర్. నేనే క్రింజ్ ఫీల్ అయ్యానంటే వద్దు సార్, అది లిటరల్లీ సొల్యూసీనే. అదే చెప్తున్నా, లిటరల్ సొల్యూసీన్ అది. అంటే ఆ థాట్ వచ్చి ఉంటుంది, ఇప్పుడు సొల్లుతో ఒక వార్నింగ్ రాద్దాం, ఎందుకన్నా వై గుర్రంలా పరిగెట్టు, ఎంతసేపు పరిగెడతాడు మళ్ళీ ఆ మనిషి, టైరింగ్. దాంట్లో కూడా నాకు ఒక బ్యానర్ వెనకాల రాసి ఉంటుంది, రన్ టిల్ యూ ఫ్లై అన్న టైప్లో. ఎందుకు సర్లే, క్రెడిట్స్ వేర్ ఇట్స్ డ్యూ. ప్రొడక్షన్ డిజైనర్లు, ఆర్ట్ వాళ్ళు బాగా కేర్ తీసుకున్నారు చిన్న చిన్న సీన్కి. యు నో వాట్ ద ఐరన్ ఏంటంటే, భారతీయుడు 2 సినిమాలో భారతీయుడు 2 వచ్చినప్పుడు నచ్చలేదు. సేనాపతి వస్తే అసలు వాట్ నాకు అర్థం కాలే. ఇప్పుడు చంపిన తర్వాత చంపేశారు, సూపర్, వెరీ నైస్, లెట్స్ మూవ్ ఆన్. ఇది ఎందుకంటే ఈ వర్మ సూపర్ చంపారండి, అయిపోయింది, రండి వెళ్దాం. నాకు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ చేస్తున్నారు చూసావా, ఆ ట్రాక్ అది ఇంట్రెస్టింగ్. ఇంకా అసలు థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, మన థియేటర్ ఎక్స్పీరియన్స్ తెలుసా, అందరూ ఒకేసారి సేనాపతి రాగానే దట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఫస్ట్ టైం రాగానే కంఫు మాస్టర్ అని సేనాపతి క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. చెప్పు. ఆయన సింపుల్ నడవడం కానీ, ఆయన అటైర్ కానీ, ఆయన లుక్కి ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు మీసం గుచ్చుకుంటుందని చెప్తే మీసాన్ని తీస్తాడు ఈ సేనాపతి, అలాంటి వాడు ఆడనే ఈరోజు చంపడానికి వెళ్తున్నాను దానికి. కానీ ఆయన మనలో ఒకళ్ళలాగా ఉంటాడు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చి చేసేస్తాడో ఎవరికి తెలియదు, మనలో ఒకడు. ఆయన వాకింగ్ కూడా ముసలోడే ఉంటుంది. ఇండియన్ 1లో అంత ఐకానిక్ క్యారెక్టర్ని ఆయన లాస్ట్లో ఫోన్ మాట్లాడేసిన తర్వాత కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతారు కదా, ఆ క్యారెక్టర్ కనపడుతుంది నీకు. ఇండియన్ 2లో చెడగొట్టేశారు. ఇష్టం, ఇట్స్ నాట్ సేనాపతి. ఇష్టం నాకు ఎలా అనిపించింది అంటే ఇంపోస్టర్ లాగా అనిపించింది. ఎవరో సేనాపతిని చూసి స్టడీ చేసి ఇంపోస్టింగ్ చేస్తున్నట్టు అనిపించింది. అసలు వెరీ అన్ఫార్చునేట్, వెరీ అంటే చాలా సింపుల్ ట్రైట్స్ ఉంటాయి. 2 seconds మౌనం పాటిద్దాం. Like now we have to talk about this topic when we talk about భారతీయుడు, ది ఐకానిక్ మ్యూజిక్ ఆఫ్ భారతీయుడు. ఎందుకు అంటున్నా అంటే there are 5 songs in this film. 5 songs are the most beautiful songs. ఇప్పటికీ నువ్వు పెట్టుకుంటే ఆల్బమ్ మొత్తం వింటావు.
విజువల్లీ యాజ్ వెల్ యాజ్ మ్యూజికల్లీ. సేనాపతి వైఫ్ ఎప్పుడైతే ఇద్దరు కలుస్తారో పాట మధ్యలో రెహమాన్ కొడతాడు మా బీజిఎం లా 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 అని చెప్పి వేరు మా అసలు. ఈ 5 పాటల్లో నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? పచ్చని చిలుకల. అంటే ఇట్ హ్యాస్ ప్రాపర్ ఫ్యామిలీ సినిమా వైప్ టు ఇట్. ప్రాపర్ ఫ్యామిలీ, ఒక హ్యాపీ ఫ్యామిలీ ఎట్లా ఉండాలో నువ్వు ఆ సాంగ్ని అట్లా తీసి చూపిస్తే ఎవ్రీ మాంటేజ్ కపుల్ గోల్స్ అంటారు చూడు, కపుల్ గోల్స్, సిబ్లింగ్ గోల్స్, కూతురు అంటే ఇట్లా ఉండాలి, ఇట్లా సరదాగా ఫ్యామిలీ గోల్స్, అదంతా వచ్చేస్తుంది నీకు. ఇట్స్ లైక్ ఒక పీస్, ఒక సుకూన్. ఇంతకు మించి ఏం కావాలి? ఆ ఇల్లు కూడా పొలాల మధ్యలో ఉంటుంది, హ్యాపీగా. అందులో ఎన్ని చిన్న మూమెంట్స్ ఉంటాయంటే ఆ కూతురు పడవలు వేసుకుంటూ ఉంటుంది, పడవలు వేసుకుంటుంటే పేపర్లు అయిపోతాయి అని చెప్పి డబ్బులు తీసి ఇచ్చేస్తాడు సేనాపతి. దాని మీద నేను ఒక డ్యాంక్ జోక్ చూసారా? ఓకే. కూతురు పడవలు అయిపోతాయి అని చెప్తే నువ్వు డబ్బులు తీసి బోట్లు వేసావు ముసలైనా, నువ్వు లంచం దగ్గర నువ్వు ఎందుకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేవాడు అన్నాడు. ఈజ్ ఏ రైటియస్ మ్యాన్ బేసికల్లీ. ఆయనకి ఏంటి డబ్బులు ఇంపార్టెంట్ కాదు, ఆయన కూతురే ఇంపార్టెంట్. బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ స్ట్రైకింగ్. లెవెల్ సాంగ్స్ అసలు ఆ టైంలో రెహమాన్ వాజ్ ఆన్ ఏ రోల్ మామ. రెహమాన్ ఒక జోన్ అది. ఇప్పుడు మనకి నార్త్ వాళ్ళకి ఈవెన్ రెహమాన్ కెనాట్ మేక్ కున్ ఫయకున్ అగైన్ అని అంటూ ఉంటారు. నేను బల్లగుద్ది చెప్తున్నా, ఈవెన్ రెహమాన్ కెనాట్ మేక్ పచ్చని చిలుకలు అగైన్. ఇట్ ఈస్ సంథింగ్ గాడ్ లెవెల్. నేను కొద్దిగా ఆప్టిమిస్టిక్ ఉంటా, అండ్ రెహమాన్ వన్ ఆఫ్ ద గాడ్ కాబట్టి చేస్తారనే జోన్ లోనే ఐ నో. బట్ స్టిల్ అప్పుడు మ్యూజిక్ సెన్సిబిలిటీస్ వేరు, ఆ జోన్ వేరు మావా. ఇప్పుడు నీకు పచ్చని చిలుకలు కానీ లేకపోతే ఒక విధంగా చూస్తే ఇప్పుడు తెప్పరెళ్ళిపోయాక ఈ పాటలు ఎలా ఉంటాయంటే మావా, ఇప్పుడు విన్నా ఎప్పుడు విన్నా, ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్స్ విన్నా సరే దే ఆర్ స్టిల్ ఫ్రెష్. అది చాలా కష్టం మావా. అండ్ యు నో ది బెస్ట్ థింగ్ అబౌట్ శంకర్, హిస్ సాంగ్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఓన్లీ విజువల్లీ ఆల్సో. అవును, ట్రేడ్ మార్క్. ఇంకా అది శంకర్ గారి ట్రేడ్ మార్క్ అది. ఇంకా ఆ సాంగ్ ఏంటి మావా ఫస్ట్ పాట? అది ఆ పాట గురించి మాట్లాడుకున్నాం. అది నార్మల్ ఒక హీరో సాంగ్ అనుకుంటే అందులో సంథింగ్ యూనిక్ చేస్తారు. టెలిఫోన్ ధ్వని ఇలా ఆ పాటలో ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. క్యాంగ్రూస్, కోలా బీర్స్, లామాస్ ఏవేవో చూపించేస్తారు. ఆస్ట్రేలియా కొద్దిగా వైల్డ్ లైఫ్ కంట్రీ కాబట్టి, బ్లూ క్రాస్ ఆమె కాబట్టి అక్కడ తీసుకెళ్తే మంచి. నువ్వు ఆస్ట్రేలియాలో ఉంటావు నువ్వు అప్పుడు. ఎగ్జాక్ట్లీ, ఒక ఆస్ట్రేలియా టూరేసి వస్తావు ఆ పాటకు వస్తే. అండ్ దాంట్లో మళ్ళీ క్యారెక్టర్ కి సంబంధించి వెళ్తారు. ఎగ్జాక్ట్లీ, యానిమల్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటారు, ఆస్ట్రేలియాని చూపిస్తారు. బ్యూటిఫుల్ కదా అది. ఎగ్జాక్ట్లీ, నేను అదే అంటున్నా, ఇండియన్ సినిమాలో నథింగ్ గోస్ అవుట్ ఆఫ్ ద మూవీ. ఇప్పుడు ఇండియన్ 2కి వచ్చేసరికి నేను ఆనెస్ట్లీ నేను అనిరుద్ధ్ కన్ని, నాకు చాలా ఇష్టం అనిరుద్ధ్ అంటే, చచ్చిపోతా అనిరుద్ధ్ అంటే. అనిరుద్ధ్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ డేరింగ్ స్టెప్ టు టేకప్ అనిరుద్ధ్ లైక్ ఇండియన్ 2 తీసుకున్న తర్వాత కూడా ఫస్ట్ రిలీజ్ చేసిన పాట సౌరా. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ గైస్, సౌరా పాటలో ఉండదు, సినిమాలో ఉండదు. ఓకే, బట్ స్టిల్ ఆ పాట మీద చాలా ట్రిప్ అయ్యా, ఎందుకంటే అది రెహమాన్ జోన్ పాట. అది అనిరుద్ధ్ ఇలాంటిది కొడతాడని నాకు తెలియదు, చాలా ఎంజాయ్ చేశా. తర్వాత కంబ్యాక్ ఇండియన్ నచ్చింది నాకు. ఓకే, ఇంట్రెస్టింగ్ ఓన్లీ. బట్ స్టిల్ నాకేమనిపించిందంటే ఇండియన్ 2 చూస్తున్నప్పుడు ఈవెన్ అనిరుద్ధ్ కుడెంట్ సేవ్ ద ఫిలిం. ఇప్పుడు ఇందాక చెప్పిన పాయింట్ వస్తుంది, నువ్వు సినిమాలో ఎమోషనల్ లేనప్పుడు నువ్వు దేంతో సేవ్ చేస్తావు? చేయలేవు కదా. ఇప్పుడు ప్రతిదానికి ఈయన సేవ్ చేయలేకపోయారు, ఆయన సేవ్ చేయలేకపోయారు. మచ్చా బేసిక్ మచ్చా కథ ఉంటే. సుజాత గారు, వి రియలీ మిస్ యూ. అప్పుడు మీరెవరో మాకు తెలియదు, మీరెవరో తెలుసుకున్నారు, స్పెషల్ మెన్షన్ అండి. అండ్ ఇంకోటి, నువ్వు సాంగ్స్ మాట్లాడుతున్నావు కదా, సాంగ్స్ గురించి మాట్లాడుతున్నావు కదా, ద లిరికల్ వాల్యూ అది తమిళ్ నుంచి అనువదించిన తెలుగు పాటలా ఉండదు, తెలుగు పాటలాగే ఉంటుంది. అసలు తెలుగు సాంగ్స్ ఎంత తెలుగైజ్డ్ ఉంటాయంటే భారతీయుడు పాటలు, దే ఆర్ యువర్ సాంగ్స్ అని ఫీల్ అవుతావు. డబ్బుడు సాంగ్స్ అని మర్చిపోయావు నువ్వు అసలు, దే ఆర్ అవర్ సాంగ్స్. అంతే, అదే అది మిస్ అయింది అనిపించింది. ట్రూ, డెఫినెట్లీ. ఐకానిక్ సాంగ్స్, ఐకానిక్ మేకింగ్ అంటే ఏం చెప్తుంది దాని గురించి? ప్రాపర్ కమర్షియల్ సినిమా. ఎగ్జాక్ట్లీ, నా వరకు ప్రాపర్ కమర్షియల్ సినిమా. ఎగ్జాక్ట్లీ.
సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్, ఫకింగ్ మేకప్, ప్రాస్థెటిక్స్. అసలు ఆ టైంలో టు పుల్ ఆఫ్ సేనాపతి సంథింగ్ ఎల్స్ అసలు నీకెక్కడా కూడా ఆఫ్ ఆఫ్ ఉండదు, ఏంటది వియర్డ్గా కనిపించదు. అది ఎంత కష్టం మామ ఆ టైంలో. 1996 మామ, అది అన్ఇమాజినబుల్. బాధ ఏంటంటే అప్పుడు పుల్ ఆఫ్ చేయింది, ఇప్పుడు చేయలేకపోతున్నారు ఏంటి అని. ఇంత టెక్నాలజీ వచ్చాక. కల్కి చూసుకున్నావు అనుకో, ఫెంటాస్టిక్ మేకప్ కల్కి. మావా శంకర్ కి టెక్నాలజీని వాడుకోవడం రాదా అంటే నవ్వుతారు మా. రోబో ఐ సినిమాలో ఎలా ఉంటుంది, లిటరలీ దట్ 2014లోనే ఐ పుల్ ఆఫ్ చేయగలిగిన మనిషి. బట్ యా, యూ గెట్ ఇట్ రైట్. సో లైక్ ఓకే, నౌ ఐ నో లైక్ ఇట్స్ ఆల్ డిసప్పాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్, బట్ ఫింగర్స్ క్రాస్ స్టిల్ ఫర్ ఇండియన్ 3. దాని మీద అయితే కొద్దిగా పాజిటివ్ వైబ్స్. స్టేజింగ్ కానీ ఇది కానీ చూస్తాడు అంటే చంపే ముందర కూడా టెలివైజ్డ్ దాంట్లో ప్లీజ్ ఒక్క ఫోన్ కాల్ చేసుకుంటారండి, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తానంటే మీరు ఇంకా మారరా అని చెప్పి పొడుస్తాడు కదా. ఎంత అలా ఉంటుందంటే తప్పులేదురా. సేమ్ క్యారెక్టర్ కల్కిలో కూడా మీరు మారరా అంటారు కదా, సేమ్. ఇట్స్ లైక్ ఆల్ దీస్ మూవీస్ ఆఫ్ కమల్ హాసన్ గారు అంతా తీసుకుంటే ప్రాపర్ కల్కి అంటే ఇది ఎటో పోతుంది. బట్ జస్ట్ సేయింగ్, ఆయన లాంటి వాళ్ళే పుల్ ఆఫ్ చేయగలరు. ఇలాంటి చెప్తే వింటాం మనం. ట్రూ. కానీ దీంట్లో కూడా దట్ ఈస్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఇండియన్ 1 అండ్ దట్ ఈస్ వాట్ వి మిస్డ్ ఇన్ ఇండియన్ 2. సో గైస్, ఆనెస్ట్లీ చెప్పాలంటే we wanted to have a free flowing conversation about how much we liked Bharatiyudu 1 and what missed in Bharatiyudu 2. I hope we covered almost all the points anamata. I started making Sodhi Jabta podcast like ఈ థాట్ ఇంతే అనమాట. ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఒక స్ట్రక్చర్ నెసెసరీలీ ఉండకపోవచ్చు, బట్ వీ కవర్ సో మెనీ థింగ్స్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అదే బయట తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. పవన్తో చేస్తా, ప్రణయ్ మా తమ్ముడు ఉంటాడు, ఇంకా లైక్ నా ఫ్రెండ్స్ని తీసుకొస్తూ కాన్వర్సేషన్ పాడ్కాస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ విల్ డూ వన్ థింగ్, శంకర్ ఫిల్మోగ్రఫీ గురించో దేని గురించో విల్ టాక్ అబౌట్ ఇట్. డెఫినెట్లీ అన్ని కవర్ చేయొచ్చు. వాట్ ఏ మాస్టర్ఫుల్ ఫిల్మ్ మేకర్ శంకర్ అనేది మనం చూడవచ్చు. ఇంకా ట్రిప్ అవ్వాలంటే శంకర్ గారి గురించి ఒక పాడ్కాస్ట్ 1 గంట సరిపోదు. ఆనెస్ట్లీ స్పీకింగ్, దేర్ ఆర్ సో మచ్ స్టఫ్ టు టాక్ అబౌట్. సో అదనమాట మ్యాటర్. ఇఫ్ యూ ఫైండ్ అవర్ సోది మీనింగ్ఫుల్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, వేరే వీడియోస్ కూడా చూసి. సో గైస్, దిస్ ఈజ్ సోది చెప్తా సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో. మేమిద్దరం ఏం వీడియోలు చేయాలో మాత్రం చెప్పండి, కమెంట్స్లో చెప్పండి, ఏం టాపిక్స్ మాట్లాడుకోవచ్చు. ఓకేనా? నేను మాట్లాడేది నాన్ సెన్స్గా ఉండొచ్చు, బట్ అది నా సెన్స్. సో గో అండ్ సబ్స్క్రైబ్ టు నాన్ సెన్స్. పీస్. ఓ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్. యూ లైక్ ద కాన్వర్సేషన్? సూపర్. అసలు నాకు అదే కావాలి.